శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్కారం నంద హరిచంద్ర గారు. నమస్కారం అంజబాబు గారు. ఇప్పుడు గత సుమతుల కార్యక్రమంలో ఉన్నాం. కరెక్ట్. ఇప్పుడు విబి రాజేంద్ర ప్రసాద్ గారి అవును అంతకుముందు మనం చర్చించుకున్న వాటిల్లో ఆయన పర్సనల్ లైఫ్ అండ్ కెరీర్ కి సంబంధించిన కష్టాలు ఇవన్నీ చెప్పుకున్నాం కదా. సో అసలు డైరెక్టర్ అవ్వటానికి కారణం ఏంటి? ఈయన కథల మీద చాలా ఇంట్రెస్ట్ చూపించాడు రాజేంద్ర ప్రసాద్ గారికి. యువకుడు అప్పట్లో ఆయన కథలంటే బాగా ఇంట్రెస్ట్. సినిమాలు చూసేవాళ్ళు కదండి కుర్రతనంలో. కామెంట్స్ చేసుకుంటారు, మీకు గుర్తుందో లేదో, కుర్రాళ్ళందరూ అది ఇలా ఉంటే బాగుంటుందా, ఇది ఇలా ఉంటే బాగుంటుందా. దీని నుంచి వచ్చినవాడు రాజేంద్ర ప్రసాద్ గారు. కాకినాడలో, పైగా కాకినాడలో మీకు తెలుసు ఆర్టిస్టులు గురించి ఎంతెంత పోట్లాడుకుంటారు. నేను కాకినాడలో చదివా, అందుకని మేమందరం అక్కినేని ఫ్యాన్స్, ఎన్టీఆర్ ఫ్యాన్స్ అని సినిమా కథల గురించి చర్చించేవాళ్ళు సెంటర్స్లో. అలాంటి వాతావరణం నుంచి వచ్చినవాడు రాజేంద్ర ప్రసాద్ గారు. ఏమండి, అంచేత కథల మీద బాగా ఇంట్రెస్ట్ చూపించేవాడు ఈయన. రాజేంద్ర ప్రసాద్ గారు కథల మీద చాలా ఇంట్రెస్ట్. అందుకని ఆయన పర్సనల్గా వెళ్ళి కథలు సెలెక్ట్ చేసుకుని వచ్చి సినిమాలు తీసిన సందర్భాలు చాలా ఉన్నాయి. అలాగా ఈ సినిమాలన్నీ ఆస్తిపరులు వాళ్ళు అయిపోయిన తర్వాత ఒక కథ మొత్తం ప్రిపేర్ చేశాడు ఆయన. ప్రిపేర్ చేసేసి సినిమా తీయాలి నాగేశ్వరరావుతోనే మొత్తం. ఇవన్నీ అంతస్తులు, ఆస్తిపరులు ఇవన్నీ తీశారు కదా ఆయన. ఆరాధన ఇవన్నీ తీశారు కదా. అయిపోయిన తర్వాత మంచి సబ్జెక్ట్ తయారు చేసుకున్నాడు ఆయన. సబ్జెక్ట్ తయారు చేసుకున్న తర్వాత తీసుకుని మధుసూదన్ రావు దగ్గరికి వెళ్ళాడు. మధుసూదన్ రావు అయితే ఆయన వెరీ బిజీ అప్పుడు ఆ రోజు. నాయన ఈ ఒక్క సినిమాకు కొంచెం నేను ఇదిగా ఉన్నాను, కొంచెం పోస్ట్ పోన్ చేసుకుంటే ఓకే, పోస్ట్ పోన్ చేసుకుంటే ఎట్లాగంటే నాగేశ్వరరావు గారు కూడా ఒక డేట్స్ ఇచ్చేస్తున్నారు, మరి ఎట్లాగంటే చెప్పి చూడు అని అన్నారు. ఇక రాజేంద్ర ప్రసాద్ గారు ఏం ఆలోచించాడంటే ఇది ఆగటానికి వీల్లేదు, సబ్జెక్ట్ మొత్తం సాంగ్స్తో సహా ప్రిపేర్ చేసుకున్నాడు. ఆయనకు అలవాటు బాగా. ఆత్రేయ దగ్గర కూర్చొని రాయించడం. మీకు ఆత్రేయతో ఎన్ని ఇన్సిడెంట్లో చెప్పాను, మీరు చిటపట చినుకులు చెప్పాను ఇన్సిడెంట్. బెంగళూరులో కూర్చుంటే ఆత్రేయ పాటలు రాయట్లా, శుభ్రంగా తింటున్నాడు ఆయన. ఇది యాపిల్ జ్యూస్లు, జీడిపప్పులు, డ్రై ఫ్రూట్స్ అన్నీ తింటున్నా, పాట రావట్లా. డబ్బులు ఖర్చు అయిపోతున్నాయి, రూములు పెరిగిపోతున్నాయి. ఇక్కడ మైసూరులోనూ బెంగళూరులో కూర్చున్నారు. బెంగళూరులో ఏంటండి ఇది, ఇక నా వల్ల కాదు, మెడ్రాస్ వెళ్ళిపోదాం, ఇక ఇప్పటికే 4 రోజులు అయింది, ఇంతవరకు ఒక పలకలేదు మీకు అని కబ్బన్ పార్క్ వెళ్ళారంట. బెంగళూరు కబ్బన్ పార్క్ వెళ్ళి కూర్చున్నారంట. కూర్చుంటే ఇదొక ఇన్సిడెంట్ మనకి, ఈ చిటపట చినుకులు ఇది ఇందాక చెప్పడం మర్చిపోయా. కూర్చుని రాయండి సార్ అంటే, రాయిస్తాను రాజేంద్ర ప్రసాద్, రాయిస్తాను, నువ్వు ఇది పెడితే నా బ్రెయిన్ హీట్ ఎక్కితే పడుకుద్దా, పలకదు, రాని వస్తుంది, ఎందుకు రాదు అన్నారు స్లోగా. ఆత్రేయ తెలిసిందేగా, స్లోగా చెప్తాడు, రియాక్ట్ అవడు ఆయన. సరే చూస్తున్నాడు ఆయన, అలా చూస్తుంటే చుట్టుపక్కన వాళ్ళు కూర్చుని ఒక లవర్స్, ఈ చెట్టు పక్క ఒక లవర్స్, ఆ చెట్టు కబ్బన్ పార్క్ కదా అది, లవర్స్ అందరూ ఇచ్చేసుకుంటున్నారు. అందరూ దగ్గరికి చేరటాలు, ఇవన్నీ రొమాంటిక్ మూమెంట్స్ చూశాడు ఈయన. 2 సార్లు చూశాడు. ఈ లోపల చినుకులు పడినాయి అంతే. పేపర్ రాసుకో, చిట్టపట్ట చినుకులు పడుతూ ఉంటే చెలికాడే సరసన ఉంటే, ఇద్దరు పక్కన ఉన్నారు కదా అంతే, పాట పల్ల వచ్చేసింది. అది ఆ పాటకి ఇది. ఆత్రేయ గారు ఎప్పుడు కూడా అలాగే వచ్చేది. ఆత్రేయ గారు ఎప్పుడు చూసినా కూడా రైటర్స్ కూడా, ఆత్రేయ గారే కాదు, ఏ రైటర్ అయినా సరే. వేటూరు గారు ఒక సాంగ్లో చెప్పారు, ఎరక్కపోయి వచ్చాను ఇరుక్కుపోయానని. ఇదే పలో రాయండి అన్నారు ఒకసారి వేటూరు గారు, గుర్తుందో లేదో మీకు, నాగేశ్వరరావు పిక్చరే. ఎరక్కపోయి వచ్చాను రా బాబు. అలాగా పలవలు పుడతా ఉంటాయండి. అలాగే తర్వాత మా గురువు గారి పిక్చర్లో ఒక దాంట్లో, అంటే ఇవన్నీ పనికొస్తాయండి ఇన్సిడెంట్స్. దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు మాటలేదు అప్పుడు. పాలగుం పద్మరాజు గారు కూర్చుని కాగితం మీద రాస్తారు, ఇది ఎలా ఉంది, అంత బాగుందన్నారా డైరెక్టర్ గారు అని రాస్తే ఈయన ఆన్సర్ రాయాలి, మనం అయినా సరే. నేను కూర్చున్నాను ఆయనతోటి పాటలకి. బలిపీఠం సాంగ్స్ జరుగుతుంటే మ్యూజిక్ డైరెక్టర్స్ అందరూ చక్రవర్తి అంతా కూర్చున్నారు. కూర్చునంటే
పాట కోసం కూర్చున్న సిచ్యువేషన్ చెప్పి ఆయన ఏది సోమన్ బాబుకి శారదకి అది వైగే డ్యాంలో తీసాం మేము. శాస్త్రోక్తంగా ఎవరో వచ్చి చక్రవర్తి గారిని ఎవరో గురువు గారిని కుశలమా అని అడిగారు ఆయన. అంతే రాసుకో అని చెప్పేసి పద్మరాజు గారిని పిలిచి కుశలమా నీకు కుశలమేనా ఆ పాట రాశారు. ఇలా వస్తూ ఉంటాయి పల్లవులు. అంటే అది ఇన్స్పిరేషన్ ఎలా వస్తుందో చెప్పలేమండి మనకి. అంటే రైటర్స్కి మనం ఎప్పుడు బలవంతం పెడితే రాదటండి. మా గురువు గారు చెప్పారు. నేను 2 సార్లు తెలియకుండా నేను తెలియనితనంలో కొత్తలో సీన్ రాసుకురమ్మన్న గురువుగారి దగ్గర నువ్వు ఉండవయ్యా సీన్ రాస్తాను అనేవాడు కదా. నేను ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి ఇన్సిడెంట్స్. గురువుగారు అలా రిలాక్స్డ్గా కూర్చుని ఆయన మైండ్లో ఆలోచిస్తూ ఉంటారండి. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, మనం అనుకుంటాం కానీ మైండ్లో ఆలోచన కదులుతూ ఉంటుంది. ఏం సార్ సీన్ రాయడానికి సార్ అనేవాడు నేను. చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ అప్పుడు తెలియక, అంటే తెలుసు కాదు రాస్తానయ్యా ఫస్ట్ రాస్తానయ్యా. రెండోసారి అడిగేవాడిని అంటే ఇలా చూసేవాడు ఆయన. చూసి ఊరుకునేవాడు, ఏమనేవాడు కదా ఆయన. సరే 3వసారో 4వసారో అడిగిన తర్వాత ఏమయ్యా సీన్ రావటం అంటే మాటలయ్యా, ఎన్ని ఆలోచించాలయ్యా, క్యారెక్టర్స్ ఆలోచించాలి, సిచ్యువేషన్ ఆలోచించాలి, మాటలు రావాలి, ఇన్ని ఉన్నాయా సీన్ రావాలంటే ఆలోచిస్తున్నానయ్యా నేను, నువ్వు కంగారు పడక అక్కడ కూర్చో అరే. అంచేత ఈ రైటర్స్ కష్టాలు ఇవన్నీ మనకు తెలుస్తుంది. ఊరికే ఏది పడితే అది రాసేయటం కాదండి. సరే ఇప్పుడు ఎక్కడ ఉన్నాం? రాజేంద్ర ప్రసాద్ దగ్గరికి ఉన్నాం. దసరా బుల్లోడు స్క్రిప్ట్ తయారైంది. దీని తర్వాత మధుసూదన్ రావు గారు చాలా రిక్వెస్ట్ చేశాడు ఆయన. ఎందుకంటే అప్పట్లో ఆయన హిట్లన్నీ ఆయనయే. మధుసూదన్ రావు గారు అంటే హిట్లన్నీ ఆయనే, అంతస్తులతో సహా ఎన్ని సహా. మధుసూదన్ రావు గారు అంటే పెద్ద పేరు అప్పట్లో. సరే నాగేశ్వరరావు దగ్గరికి వచ్చింది, తీసుకొచ్చాడు ఆయన. ఆయన ఒక ఆలోచనకు వచ్చాడు. వచ్చి నాగేశ్వరరావు ఇదిగోండి స్క్రిప్ట్ అంత రెడీగా ఉంది, మీరు డైరెక్ట్ చేసి పెట్టండి అన్నాడు. ఆలోచించాడు ఆయన. అదేంటి సడన్గా నన్ను అలా అంటున్నావు అన్నాడు. మరి ఏం చేయనండి, మరి మధుసూదన్ గారు పాపం ఆయన మనకు చేయాలని ఉంది, మరి మీరేమో డేట్స్ ఇచ్చేసారు, ఈ డేట్స్ లేకపోతే మళ్ళీ ఇది కష్టం అండి, మీరు చేయండి అన్నారు ఆయన. నాగేశ్వరరావు గారు ఆలోచించాడు. నేనా అని ఆలోచించి ఓ పని చేస్తావా అన్నాడు. చెప్పండి సార్ అన్నాడు. నువ్వు డైరెక్ట్ చేయన్నారు. అదేంటి సార్ అన్నారు. నాకు కొన్ని పడవ ఫుల్ డైరెక్షన్ అంటే మామూలు కాదయ్య, అది ఫుల్ కాన్సన్ట్రేషన్ ఉండాలి. స్క్రిప్ట్ నువ్వే తయారు చేసుకున్నావు కదా, నువ్వే తయారు చేయించావు కదా, పాటలు నువ్వే రాయించుకున్నావు కదా. అంటే నీకున్న కమాండ్ నాకు ఉండదు. నేను నా క్యారెక్టర్నే చేసుకోవడానికి, పైగా ఇది విలేజ్ క్యారెక్టర్ దసరా బుల్లోడు. ఈ స్క్రిప్ట్ ప్రకారం దసరా బుల్లోడు క్యారెక్టర్ అంటే చాలా జోవియల్గా ఇదిగానే చేయాలి. నాగేశ్వరరావు గారు చేసినవి ఉన్నాయండి డైరెక్షన్ సంబంధించి? డైరెక్షన్ ఒప్పుకోలే ఆయన ఎప్పుడు. డైరెక్షన్ ఒకటి, రాజకీయాలు ఒకటి ఆయన నాకు పడవన్నాడు. ఆయన డైరెక్షన్ రాజకీయాలు రామారావు గారు పిలిచాడు ఆయన. బ్రదర్ మన ఇద్దరం కలిసామంటే అసలు ఆంధ్రదేశాన్ని ఊపేస్తాం బ్రదర్ రండి అన్నాడు. బ్రదర్ మీకున్న ఓపిక నాకు ఎక్కడుంది బ్రదరు, మీతో పాటు నేను రాలి. రామారావు అడిగారు, పర్సనల్గా అడిగారు. రామారావు అడిగితే రిజెక్ట్ చేసిన వాళ్ళ కర్ణ పాత్ర ఒకటి, కృష్ణుడి పాత్ర ఒకటి, దానవేర స్వరకర్ణలో ఇదొకటి, రాజకీయాలు ఒకటి. బ్రదర్ నేను పార్టీ పెట్టబోతున్నాను, మీరు కూడా కలిస్తే మన ఇద్దరం కలిసి ఆంధ్రప్రదేశ్కి ఒక దీంట్లోకి తీసుకొద్దాం అని అన్నారు ఆయన. లేదు బ్రదరు నువ్వే కరెక్టు, నీకున్న ఆవేశం కానీ నీకున్న ఇది కానీ నాకు ఓపిక కానీ నాకు లేవు, అంచేత యూ ప్రొసీడ్ ఆల్ ది బెస్ట్ అని చెప్పిన నాగేశ్వరరావు. ఓకే, ఇప్పుడు స్క్రిప్ట్ది చెప్పి నాగేశ్వరరావు నువ్వే చేయన్నాడు. నువ్వే చేయండి సార్. నేనా సార్? నేను చేయగలను సార్ అన్నాడు. చేయగలవు. ఇప్పుడు అన్నీ నువ్వే పర్సనల్గా చూసుకుంటున్నావు కదా, రైటర్స్తో నువ్వు రాయించుకుంటున్నావు కదా, ఏదైనా కావాలంటే డైరెక్టర్ సజెషన్స్ చెప్తున్నావు కదా. ఇప్పుడు నాకు ఏదైనా కావాలంటే కూడా నాకు ఏదన్నా నీ డౌట్ వస్తే నన్ను అడుగుతున్నావు కదా. ఇదే డైరెక్టర్ కావాల్సింది. ఇప్పుడు డైరెక్టర్ కావాల్సిన లక్షణాలు ఏంటంటే ఎనలైజేషన్ ఒకటి, నేనేం చేస్తున్నానో నువ్వేం చేస్తున్నావో నీకు తెలియాలి, స్క్రిప్ట్లో ఏముందో తెలియాలి, స్క్రిప్ట్ ఎంత డెవలప్ కావాలో తెలియాలి,
పాటలో భావం ఏం కావాలో తెలుసుకుని నువ్వు రాయించుకుంటున్నావు కదా, అన్నీ కదా, అన్ని డిపార్ట్మెంట్లు నువ్వు చెక్ చేసుకుంటున్నావు కదా, అంచేది ఇంతకంటే క్వాలిఫికేషన్ అక్కర్లేదు, నువ్వు చేయగలవు, చెయ్యి, నీకు ఇంట్రెస్ట్ ఉంటే చాలు నీకు అని చేయమన్నాడు. అది సూపర్ డూపర్ హిట్ అయింది దసరా బుల్లు. ఇప్పుడు అగ్ర నిర్మాత అయిపోయాడు ఆయన, నిర్మాత కమ్ డైరెక్టర్. అక్కడి నుంచి ఇక వరుసగా సోమన్ బాబు తోటి మంచి మనుషులని వరుసగా సినిమాలు తీశాడు ఆయన. బంగారు బాబు, ఎన్ని సినిమాలు, దాదాపు 20 సినిమాలు తీశాడు ఆయన నిర్మాత డైరెక్టర్గా. మళ్ళీ ఎక్కడో దెబ్బతిన్నాడంటే ఆయన కొడుకుని ఎస్టాబ్లిష్ చేయడంలో దెబ్బతిన్నాడు ఆయన. జగపతి బాబు కోసం 2 క్యారెక్టర్లను ఒకటే క్యారెక్టర్ చేసి హిందీ సినిమా కొని 2 క్యారెక్టర్లను ఒకటే క్యారెక్టర్ చేసి కొంచెం కొడుకుని ఎస్టాబ్లిష్ చేయాలనుకుని అది మొయ్యలేకపోయాడు ఫస్ట్ పిక్చర్. అక్కడ జగత్ బాబు తోటి దెబ్బతిన్నాడు.